నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. పాలేరు ప్రజలకు తుమ్మల నాగేశ్వరరావు అందుబాటులో ఉంటున్నారా? నియోజకవర్గంలో ఏ రేంజ్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? నేను రావడం ముఖ్యమా పనులు కావడం ముఖ్యమా అన్న ప్రశ్నకు జనం సమాధానం ఏంటి? గుంటూరు లాంటి సిటీలో కూడా వారానికోసారి మంచినీళ్ల ట్యాంక్ వస్తుంటే ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా ఏం చేస్తున్నారు? ప్రభుత్వ సహకారం లేదంటూ వ్యక్తిగతంగా ఆయన ఏం చేస్తున్నారు? షాద్నగర్లో కొడుకే అంతా తానై నడిపిస్తుంటే ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఏం చేస్తున్నారు? హామీ ఇవ్వకున్నా కనీసం జనం గొంతు తడపాలన్న ఆలోచన ఎందుకు రావడం లేదు? ఈ మూడు నియోజకవర్గాల అభివృద్ధి గ్రాఫ్ ఇప్పుడు చూద్దాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మారిపోయారా? క్వాలిటీ విషయంలో రాజీ పడరు. అవినీతికి తావుండదని పేరున్న నాయకుడి మీద కొత్తగా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? పాలేరు ప్రజలతో ఆయన కలివిడిగా ఉండరా? ఒక్కసారి కూడా మాట్లాడని వ్యక్తికి ఎందుకు ఓట్లేయాలన్న ప్రశ్నలకు మంత్రి సమాధానం ఏంటి? ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1,94,033 మంది ఓటర్లు ఉండగా వీరిలో ఎస్సీల సంఖ్య ఎక్కువ. ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. మొట్టమొదటి ఎమ్మెల్యే కత్తుల శాంతయ్య కాంగ్రెస్ నుంచి వరుసగా 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే సంభాని చంద్రశేఖర్, రామరెడ్డి వెంకటరెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. ఇక్కడ నుంచి విజయం సాధించిన వారిలో సంభాని, రామరెడ్డి, తుమ్మలకు మంత్రి పదవులు దక్కాయి. 2009 వరకు టీడీపీ తరపున సత్తుపల్లి నుంచే ప్రాతినిధ్యం వహించారు తుమ్మల నాగేశ్వరరావు. పునర్విభజన తర్వాత ఆ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆయన ఖమ్మంకు మారారు. అక్కడి నుంచి ఒకసారి గెలిచినా రెండోసారి ఓడిపోయారు. టీడీపీ వర్గపోరే దెబ్బతీసిందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఎంపీగా నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేసి ఒకరినొకరు ఓడించడానికి ప్రయత్నించారని, చివరికి ఇద్దరూ దెబ్బతిన్నారని అప్పట్లో ఆఫ్ ది రికార్డ్ మాటలు. అయితే కేసీఆర్ సర్కార్ ఏర్పడ్డాక టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ హోదాలో మంత్రయ్యారు తుమ్మల. అనారోగ్యంతో పాలేరు ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోవడంతో 2016లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి పాలేరు అభివృద్ధి మీద దృష్టి పెట్టి కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నారు. వేరే నియోజకవర్గాల నిధుల్ని సైతం పాలేరుకే మళ్లిస్తున్నారన్న అపవాదు ఉంది. పాలేరు రిజర్వాయర్ ఉన్న పూర్తి స్థాయి అవసరాలను తీర్చలేకపోతోంది. కరువు ప్రాంతాలు ఎక్కువగానే ఉన్నాయి. నేలకొండపల్లి, కూసుమంచి మండలాలకు నాగార్జున సాగర్ నీరందుతోంది. కానీ ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో ఏమాత్రం సాగునీటి సదుపాయం లేదు. తాగునీళ్లకు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి ప్రజలు. తండాలు ఎక్కువగా ఉండే ఈ మండలాల్లో ఇప్పుడిప్పుడే రోడ్లు బాగుపడుతున్నా నీళ్లకు మాత్రం తంటాలు తప్పడం లేదు. 3 ఏళ్ల నుంచి రోడ్ల పక్కన పైపులు చూస్తున్నామే తప్ప పనులు మాత్రం జరగడం లేదని, ఇంకెప్పుడు మా గొంతు తడుపుతారంటున్నారు స్థానికులు. కేవలం 4 నెలల వ్యవధిలోనే ఆ మొత్తం పనులు కూడా పూర్తి చేసి ఇవాళ రైతాంగానికి ఆ కాలువల ద్వారా నీళ్లు అందించడానికి కోసం ఇవాళ సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ ఆ కాలువ రైతాంగం పాలిట ఒక వరప్రసాద్గా మారినటువంటిది మనం చూస్తాను. ఒకవైపున రైతాంగం సమస్యలు పరిష్కారంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నాలు ఈ పాలేరు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మరోవైపున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రీకరణ తండాలని ప్రధాన రహదారికి కలపాలనేటువంటి లక్ష్యంతోనే తుమ్మల నాగేశ్వరరావు పనిచేశారు. పాలేరు ఆయకట్టు మొదటి జోన్ కింద ఉంది. కానీ ఇప్పుడు తమ పొలాలకు నీళ్లు రావడం ఆగిపోయిందంటున్నారు ఇక్కడి రైతులు. భక్త రామదాసు ప్రాజెక్టు కట్టాకే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును తీసుకొచ్చి పాలేరులో కలిపితే ఉపయోగం ఉంటుందన్నది రైతుల సలహా. భక్త రామదాసు ప్రాజెక్టుని తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచిలోని కొన్ని ప్రాంతాలకు వరంగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసింది. కానీ అలాట్మెంట్ లేకుండా నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. 28 గ్రామ పంచాయతీలకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇమీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఈ రోజు పాలేరు పాతకాలకు సంబంధించినటువంటి ఇవాళ మళ్ళీ కొత్తగా అది రివైజ్ ఎస్టిమేట్ చేసి 60 కోట్ల రూపాయలకు తీసుకొచ్చినటువంటి దాన్ని కొత్తగా మళ్ళీ 20 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మళ్ళీ ప్రతిపాదనలు చేస్తా ఉన్నారు. మంత్రి మాత్రం అర్థం లేని ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, ప్రతి రైతు పొలంలోకి నీళ్లు పారి సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమంటున్నారు ఆయన. నాకు కూడా
మీ జీవితాల్లో వెలుగులు నింపగలిగాననే సంతోషం, ఆ సంతృప్తి నాకు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎన్ని అవసరం ఉంటే అన్ని నిధులు తీసుకొని ఆ నియోజకవర్గంలో ఈ తండాకి తార్ రోడ్డు లేదు అని అనేటట్టుగా నిర్మాణం పూర్తి చేయమని చెప్పారు. అవి కూడా సంవత్సర కాలంలోనే అన్ని గ్రామాలకి సుమారు 40 నుంచి 50 తండాలకి రహదారులు కూడా పూర్తి చేసుకున్నాం. పరిశుభ్రమైనటువంటి మంచినీళ్లు, సర్ఫేస్ వాటర్ తాగితే వారి యొక్క ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో మేము తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి పేద ప్రజలకే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందుకి నల్లా ఏర్పాటు చేయాలని చెప్పి మిషన్ భగీరథ సంకల్పించాం. ఆ బృహత్తర పథకం కూడా పాలేరు నియోజకవర్గంలో పూర్తవుతుంది. రేపు ఉగాది కల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం, అదృష్టం కూడా నాకు కల్పించబడింది. స్వయంగా తుమ్మల R&B మంత్రి కావడంతో నియోజకవర్గంలోని రోడ్లు బాగుపడుతున్నాయి. సూర్యాపేట నుంచి కూసుమంచి మీదుగా ఖమ్మం వరకు జాతీయ రహదారి, నేలకొండపల్లి నుంచి కోదాడ మీదుగా మహబూబాబాద్ దాకా మరో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సీఎం నియోజకవర్గం తర్వాత ఇక్కడే గృహప్రవేశాలు జరిగాయి. తుమ్మల ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గ స్వరూపమే మారిపోతోందంటున్నారు కొందరు. ముఖ్యంగా తిరుమలాయపాలెం మండలం నీటి సమస్యతో ఉన్నదానికి భక్తరామదాస్ ప్రాజెక్టు వల్ల వాటర్ వచ్చేసి సస్యశ్యామలమైన ఆ పొలాలన్నీ, మరియు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటం వల్ల అన్ని రోడ్లు, లింక్ రోడ్లు, తండా రోడ్లు, అన్ని రోడ్లు కూడా మంచిగా జిల్లా కేంద్రానికి దగ్గరికి అయ్యాయి. ఎంత అభివృద్ధి చేస్తున్నా నేరుగా తమతో మాట్లాడరన్న అభిప్రాయం సెగ్మెంట్ లో బలంగా ఉంది. కేవలం ఒకరిద్దరితో మినహా మాట్లాడడం లేదని, ఏదైనా అవసరం వచ్చి చెప్పుకుందామన్నా కుదరడం లేదని అంటున్నారు ప్రజలు. నియోజకవర్గ స్థాయి లీడర్లకు సైతం ఆయన దర్శనం కష్టంగా ఉంటోందట. పాలేరులో వెనకబడిన వర్గాల ప్రజలు ఎక్కువ. వాళ్ళంతా నేరుగా తమ నాయకుడితో సమస్యలు చెప్పుకోవాలనుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన సంభాని చంద్రశేఖర్ అయినా, సండ్ర వెంకటవీరయ్య అయినా, రామరెడ్డి వెంకటరెడ్డి అయినా ఆ అవకాశం ఇచ్చేవారు. గ్రామస్థాయి నాయకుల ఫోన్లు కూడా తీసేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో తుమ్మల తమను దూరం పెడుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. మంత్రి మాత్రం మీకు అభివృద్ధి పనులు కావాలా, నేను వచ్చి మీ మధ్య కూర్చోవాలా అని ప్రశ్నిస్తున్నారు. నేను వచ్చిన నియోజకవర్గానికి వచ్చినన్ని సార్లు మామూలు ఎమ్మెల్యేలు కూడా పోయేదానికి లేదు. కాబట్టి ముందు వాళ్ళ అవసరం తీర్చడం, వాళ్ళని హక్కును తీర్చడం, వాళ్ళ యొక్క ఇబ్బందిని తొలగించడం, తద్వారా వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళతోటి ఇంటరాక్షన్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు కూడా తెలుసు, ఇన్ని పనులు చేసుకుంటూ అందరితోటి అన్ని గ్రామాల్లో గంటలు గంటలు కూర్చోవాలంటే కూడా అది వాళ్ళకే నష్టం. కూర్చోవటానికి నాకు ఇబ్బంది లేదు, కానీ కూర్చుంటే ఆ సమయం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. కాబట్టి సంవత్సరంలో సంతృప్తిగా చేశాను. మొత్తం మీద ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పాలేరు రూపురేఖలు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచే తుమ్మల ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి నిధుల విడుదలకు చొరవ తీసుకోవడంతో ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు బాగా చేస్తున్నా ప్రత్యక్షంగా కలవరన్న అసంతృప్తి మాత్రం నియోజకవర్గంలో ఉంది. మీకు కావాల్సింది చేస్తున్నా నేను కనిపించాల్సిన అవసరం లేదన్నది మంత్రి సమాధానం.